హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నటి రోజునైతే సాక్షి మీడియాలో మరి డీజీపీ గారు మాట్లాడిన సందర్భంగా మరి అతను ఏం మాట్లాడారో ఏంటో అనేది నేనైతే రాత్రల్లా వీడియో చూసుకుంటూ మరి అతను ఏం మాట్లాడారు, కానిస్టేబుల్ అభ్యర్థుల గురించి ఏ విధంగా మాట్లాడారు, మరి ఈవెంట్స్ డేట్ ఎప్పుడు ఏంటి అనేసుకుని చాలా పర్టికులర్గా నేను వినడం జరిగింది. అయితే ఈ అతను మాట్లాడిన సందర్భంలో అయితే మనకైతే ఈవెంట్స్ డేట్ అనేది కంప్లీట్గా మనకి ఎక్స్పెక్ట్ డేట్ కూడా అంటే ఒక అప్రాక్సిమేట్ డేట్ కూడాను మనకి డీజీపీ గారు ఇవ్వలేకపోయారు. అసలు డీజీపీ గారు మరి పోలీస్ డిపార్ట్మెంట్కే అత్యంత ఉన్నత స్థాయి అధికారి. అతను కూడాను కంప్లీట్గా మనకి ఈవెంట్స్ డేట్ అయితే ఇవ్వలేకపోయారు. అసలు ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటనేది కూడా అతను చెప్పారు. మనం 6500 పోలీస్ నోటిఫికేషన్ని, కానిస్టేబుల్ నోటిఫికేషన్ని మేము సంవత్సరం నుంచి ఎంతో ట్రై చేస్తున్నాం. మరి అది క్లియర్ చేయడానికి మేము ఎంతగానో ట్రై చేస్తున్నాం. బట్ ఏంటంటే కొంతమంది హోంగార్డ్స్ వెళ్ళి మరి దాని మీద కేసు వేసి దాన్ని స్పాయిల్ చేశారు అనేసి డీజీపీ గారి మాటల్లో మనం స్పష్టంగా వినొచ్చు. ఈ విధంగా అతను ఆ ఏపీపీఎస్ బోర్డు కూడాను ఎంతోగానో ట్రై చేస్తున్నా మరి ముందుకు సాగట్లేదు. మరి ఈ వచ్చే 4 వీక్స్లో కూడా ఈ 4 వీక్స్ వరకు మరి కోర్టు హీరింగ్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అది మనందరికీ తెలుసు. మరి జనవరి 21న మరి కోర్టు హీరింగ్ ఉందని మరి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే అతనైతే దీంట్లోని కంప్లీట్గా మనకి ఎక్కడ కూడాను ఒక పాజిటివ్ డేట్ కానీ ఆ పాజిటివ్ రెస్పాండ్ కానీ అయితే ఇందులో కనిపించట్లేదు. మనం చూస్తున్న నిన్న జరిగిన ప్రెస్ మీట్లోని. సో ప్రతి ఒక్కరూ ఏంటంటే ఉత్కంఠంగా ఎదురు చూశారు. అతని నోటి నుంచి ఏదైనా మాట రావచ్చు, పలానా డేటు అనేసి మనకి రావచ్చు. ఎందుకంటే మరి డీజీపీ గారు ఎవరంటే అతను పోలీస్ డిపార్ట్మెంట్కే మరి అత్యున్నతమైన పదవిలో అతను ఆసీనులు అయ్యారు. మరి అతనికే డేట్ గురించి అంత పర్టికులర్ డేట్ గురించి, అప్రాక్సిమేట్ డేట్ గురించి అంటే పలానా ఈ తారీఖుల్లో అవుతుంది, ఈ తారీఖులో కోర్టు హీరింగ్ అయ్యి మనకి జడ్జిమెంట్ వస్తుంది అనేసుకుని చెప్పే అవకాశం లేకపోయింది. సో ఇక్కడ ఏంటంటే మనకి జనవరి 21 కూడాను మనకి కంప్లీట్గా మరి నాకు తెలిసి హీరింగ్ మాత్రమే, అదేం జడ్జిమెంట్ కాదు. హీరింగ్కి వెళ్ళి మళ్ళీ జడ్జిమెంట్కి ఇంకో డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి జనవరి 21 అంటే ఆల్మోస్ట్ మరి ఎండింగ్ దగ్గరే ఉంది. సో ఒకసారి మనం ఒకసారి మరి డీజీపీ గారు మాట్లాడిన మాటలు మనమైతే ఒకసారి పరిశీలిద్దాం. అతను ఏ విధంగా మరి ఆ ప్రెస్ మీట్లో మనకి చెప్పడం జరిగింది ఏంటనేది కంప్లీట్గా మనం ఒక్కసారి మనం ర్యాపిడ్గా చూద్దాం. చేయడానికి లాస్ట్ 1 ఇయర్ నుంచి అలా ట్రై చేసాం. అయితే క్యాండిడేట్స్ వాళ్ళు పోయేసి హోంగార్డ్స్ వారు స్టార్ట్ చేశారు. లేదంటే జాయిన్ అయినప్పుడు వెరీ కంఫర్టబుల్, వెరీ సారీ స్టేట్ ఆఫ్ ఫైల్ సిటీ కోర్టులో అయిపోయింది. కోర్టులో మనం కూడా ట్రై చేస్తున్నాం మన వాళ్ళు. దాన్ని ముందుకు తీసుకుపోయి అది క్లియర్ అయితే ఇప్పుడు లైక్ ఎస్ఐ కూడా పడింది కోర్టులో. దాన్ని క్లియర్ చేసి మొత్తం అంతా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా వాళ్ళు సెండింగ్ ఇన్ టు 415 మంది ట్రైనింగ్ నౌ. అట్లీస్ట్ వీళ్ళు కూడా జాయిన్ అయినారంటే కొంచెం విత్ ఆల్ దట్ ఐ టెల్ యూ మోస్ట్ ఆఫ్ ద పోలీస్ 2 to 3 వీక్స్ ఇన్ ఎ మంత్. అతని మాటలోనే మనం వినొచ్చు. చాలా క్లియర్గా చెప్పారు. అతనికి కూడా మరి డిపార్ట్మెంట్కి కూడా మరి సిబ్బంది అవసరమై ఉంది. ఈ 6500 నోటిఫికేషన్ అనేది మనం సంవత్సరంలో ఎంతగానో ప్రయత్నించాం కంప్లీట్ చేయడానికి. ఒకవేళ అది కంప్లీట్ చేసినట్లుగా అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది మాకు ఎంతగానో ఉపయోగపడుతును. ఎలక్షన్ టైంలో చాలామంది స్టాఫ్ కావాలి, 1000 ఆఫ్ స్టాఫ్ కావాలి, అని గస్తులకి పంపించాలి. పెద్ద పెద్ద మీటింగులు జరిగినప్పుడు మరి చాలా విధాలుగా మనకైతే చాలా అవసరం అయ్యింది. అందుకని మేము ఎంతగానో ప్రయత్నించాం. కానీ ఏంటంటే మరి ఆ కోర్టు కేసు ఉండడం వల్ల మేము ముందుకు సాగలేకపోతున్నాం. మేము ఆల్రెడీ ఎస్ఐ కూడాను మేము దాని మీద ఉన్న కేసులన్నీ మరి క్లియర్ చేసి మరి ఎస్ఐ నోటిఫికేషన్ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది.
ఎస్ఐ సిబ్బంది కూడా మాకు కరెక్ట్గా సరిపోయింది. వాళ్ళని కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి పంపించడం జరుగుతుంది. ఏదేమైనా సరే మాకు కూడా స్టాఫ్ అవసరమై ఉంది. మేము కూడా చాలా ప్రయత్నిస్తున్నాం అనుకుని మనకి డీజీపీ గారు అయితే క్లియర్ కట్గా మనకి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే ఇంత చెప్పినా సరే అతనైతే స్పష్టమైన డేట్ అయితే మనకి ఇవ్వలేకపోవడం మనకి నిజంగా అది బాధాకరం. ఎందుకంటే అతని చేతిలో కూడా లేదు. ఎందుకంటే కోర్టు హీరింగ్లో ఉంది కాబట్టి ఆ హీరింగ్ జడ్జిమెంట్ వరకు వచ్చినంత వరకు మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి 21 అంటే జనవరి ఎండింగ్ కల్లా హీరింగ్కి వెళ్ళి మనకి ఫిబ్రవరి 2nd వీక్ కల్లా జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి మరి మనం ఎక్స్పెక్ట్ డేట్ అయితే మనం అనుకోవచ్చు. మ్యాక్సిమం మనకి ఫిబ్రవరి 2nd వీక్లో ఈవెంట్స్ అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే కానీ జరిగితే మనకి కొంచెం చదువుకోవడానికి టైం దొరికినట్టే. ఎనీవేస్ మనకి త్వరగా జరగలేదని బాధపడకూడదు, త్వరగా జరిగిందనేసి కూడా బాధపడకూడదు. ఎందుకంటే చదువుకోవడానికి టైం దొరికిందని అయితే మనం సంతోషించాలి. అదేవిధంగా మరి ఎక్కువ టైం ఇది లాగడం కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే చాలామంది మరి ఉద్యోగాలు మానేసి కూడా దీనికి ట్రై చేస్తున్నారు కాబట్టి మరి వారి దృష్టిలో పెట్టుకుని ఇది వాళ్ళకి కొంచెం బాధాకరమైన విషయమే. బట్ ఏదేమైనా సరే నోటిఫికేషన్ అయితే జరిగే అవకాశం అయితే కంప్లీట్గా ఉంది. ఎక్కడైతే క్యాన్సిల్ చేయడం కానీ ఏమీ ఉండదు. కావున ప్రతి ఒక్క అభ్యర్థి ఇది దృష్టిలో పెట్టుకుని మనకి ఇంకా అవకాశం దొరికిందని, మరి ఈ 2 మంత్సే మనకు అవకాశం ఉందని, ఈ 2 మంత్సే మనం ఎంత ట్రై చేసినా ట్రై చేయాలని నేనైతే అనుకుంటున్నాను. అది ఏంటంటే ప్రతి ఒక్క అభ్యర్థి ఈవెంట్స్ని నెగ్లెక్ట్ చేయకండి, మంచి పడుతుందని. సో ఈవెంట్స్ నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరూ ఈవెంట్స్ని మాత్రం బాగా చూసుకోండి. అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. మనకైతే ఫిబ్రవరి 2nd వీక్లో అయితే మనకి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది అనౌన్స్మెంట్కి. ఎందుకంటే 21 హీరింగ్ అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ డే ఇస్తాడు. జడ్జిమెంట్ డే పలానా రోజు అనేసి ఇస్తాడు. అది కూడా ఒక 2 వీక్స్ ఉంటుంది గ్యాప్. ఆ 2 వీక్స్ అంటే ఫిబ్రవరి 2nd వీక్ కల్లా మనకి జడ్జిమెంట్కి వెళ్ళే అవకాశం. అంటే ఇదంతా ఊహాగానాలన్నమాట. అంతేగాని పర్టికులర్గా ఒక డేట్ అయితే డీజీపీ గారు కూడా చెప్పలేకపోయారు కాబట్టి మనం ఒక ఊహ అనుకోవడమే దీన్ని. ఓకేనా? ఎనీవే ఆల్ ది బెస్ట్ గాయస్ ప్రతి ఒక్కరికి. మరి డీజీపీ గారు నిన్న స్పందించిన స్పందనకి మనం ఎంతగానో సంతోషిస్తున్నాం. ఏదేమైనా సరే అందరికీ పాజిటివ్ రెస్పాన్స్ దొరకాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు. గాడ్ బ్లెస్ యూ. జై హింద్.